హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మన కార్తీక మాసం పురాణం జరుగుతుంది కదండి. ఇది 2వ అధ్యాయం. ఈరోజు ఏవైనా తప్పులు చదివితే క్షమించండి. ఇక మొదలు పెడదాము. కార్తీక పురాణం 2వ అధ్యాయం. సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసము అందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతుము. సామధానుడివై ఆలకింపుము. కార్తీక మాసంలో సోమవార వ్రతము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో ఆ శివదేవునికి బిల్వపత్రములతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలయను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి ఎంతయు జాగరణ చేసి పురాణ పఠనం మొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి శిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలను. అటులా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకోకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించును, శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియో, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియో కలుగుతుంది. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరిచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలము. కుక్క కైలాసముందుట. పూర్వకాలమున కాశ్మీరు దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునకు ఇచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందును సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామ స్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ తనని అపర బ్రహ్మ అని కూడా చెప్పుచుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుషుల సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండరములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురమును చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాలితనమునకు ఏవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరు పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలమును జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి తమ భర్త గాఢ నిద్రలోనున్న సమయమున చూచి మెల్లగా లేచి తారి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేనక అతి రహస్యంగా దొడ్డిదారిన గుంపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవైచి పైన చెత్త చెదారంతో నింపి ఏమియూ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకము లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూపి ఎందరినో క్రీంకంటనే వశపరుచుకొని వారలా వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడు రమించుచు వర్ణసంకరాలైన అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన వింకయు ఎంతయో కాలముండును కదా, కాలముక్కరీతిగా నడవదు.
క్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు వ్రణములను బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసి కారుట ప్రారంభమైన. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులయ్యే ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళిన ఎడల తాము నెటులైన పలుకరించురని ఆ వీధి ముఖము కూడా చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించి పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గుంపోయి ప్రేతరాజయగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతంతా కాదు, వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టుబట్టెను అని ఆజ్ఞాపించును. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులను అత్తమామలను అపకీర్తి తెచ్చినందుకు గాను సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదుకు కుంభీపాకమునకు నరకములో వేయగా అందు ఇనుప ముక్కములను గల కాకులు, విషసర్పములు, తేళ్ళు, జర్రెలు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలో పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళుంగ దేశమున కుక్క జన్మెత్తెను. ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టిన వారు కొట్టుచు, తిట్టిన వారు తిట్టుచు, తరిమిన వారు తరుముచుండిరి. ఇట్లుండగా ఒకానొక నాడు స్తోత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి కేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధమును జరిపించిన బలి అన్న మగుట చేతనే ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదమును తినుట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించినది. వెంటనే ఆ శునకమును విప్రుకు లోతమా, ఓ విప్రోతమా, నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగను. మరలా రక్షింపుమని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంత నా కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల యందు విప్రకులాంగను నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరక అనుభవించి నా పూర్వీకులు పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలియాన్నమును తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారము మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యమును గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనములు చేసి అక్కడికి వారందరూ చూచుండగానే ఆ విమానం ఎక్కి శివ సన్నిధానానికి ఏగెను. వింటవా జనక మహారాజా, కావున ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందుదమని వశిష్ఠునకు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పుచుండరు. ఇట్లు స్కంద పురాణం వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం సమాప్తం. సో ఫ్రెండ్స్, 2వ రోజు కార్తీక పురాణం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏవైనా తప్పులు చదివితే మాత్రం నన్ను క్షమించండి. ఆ కార్తీక దామోదరుడు శివపార్వతులు కూడా మనల్ని క్షమించాలి అండ్ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.